స్టాప్ స్టాప్. ఏంటమ్మా ఆర్కే బోర్డు మార్చేశావు? చెప్పాను కదా ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు అన్నీ నిజాలే అని. అన్నా ఏంది? ఈ అట్టిపండు కొంచెం ఒలిచిపెట్టన్నా. నీ ఆస్తి అడిగినట్టు అంత కోపం చూస్తావేందన్నా? ఈ అట్టిపండు ఒలిచిపెట్టడానికి అంత ఒళ్ళు బరువా? చెప్పట్రా నువ్వు పిచ్చి పుల్క, లేకపోతే నాకు ఒళ్ళు బరువు ఏంటి బే? తనన్నా నా కొడుకుని తనన్నా, లేకుంటే అరగంట నుంచి కుక్క నన్ను నాకుతుంటే అదిలియని కూడా తెలియలేదు. చూశారు కదా సోమరి పొద్దుల్ని తాటిని దన్నేవాడు ఒకడైతే వాడి తలం దన్నేవాడు ఇంకొకడు. ఇంతేనా అనుకుంటున్నారా? వీళ్ళకి మదరాజ్ బెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరే గౌతమ్ రెడ్డి. వీడు కూడా సోమరిపోతేనా అని వీడి గురించి తెలుసుకోవడం ఆపేస్తే మీరు బేబీ సిట్టింగ్లో డ్రాప్ అయినట్టు. వీడి గురించి పిహెచ్డీ చేయాలంటే మీరు దేకాల్సిందే ఈ టపోరిని. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్ ద షో. అప్పుడు ఎవరైందో అయినా ఇలా ఇంకేం పని పట్టలేదా? ఓ నా మోగుతూనే ఉంటుంది. అయినా ఇంత పంక్చువాలిటీ ఎందుకో? ఓ మేడ్ ఇన్ జపానా, అందుకే ఇంత పంక్చువాలిటీ. మేడ్ ఇన్ ఇండియా అంటే మళ్ళాగే ఉండి ఉండేది. ఎంత ఎర్లీగా లేచి పీకే పనే ఉందా? I don't know. wayo Allah tuwo. వాట్ బ్రో అలా వేసావు? రేపు పొద్దున లేచి అదేదో .NETని ఫేకేయాలి పాతేయాలన్నావు. బొంగులే 4 years నుంచి అనుకుంటున్నాం, ఏ రోజున చేసామా? రేపు నుంచి చూసుకుందాంలే. ఏంటి రేపు పక్కన బ్రో? పక్క నీ మీదట్టు ఏం వద్దా? సరేలే, ఈ గడియారం మీదట్టు. రేపు మంగళవారం కదా బ్రో, వచ్చే సోమవారం నుంచి మొదలెట్లాదు, శకునం బాగుంటుంది. ఏ యూఎస్ థ్యాంక్స్ నీ క్యాన్సిల్. వాట్ బ్రో మళ్ళీ పడుకుంటున్నావా? అదే ఆలోచిస్తున్నాను, పడుకుందాం వద్దా అని. నీ మంప వదిలే విషయం ఒకటి చెప్పమంటావా? నేను వద్దన్నా నువ్వు చెప్పడం మానవు కదా, చెప్పుకో. ఈరోజు పూలి జగన్నాథ్, మహేష్ బాబు టపోలి సినిమా విడుదల కదా బ్రో. అవును కదా, టికెట్స్ ఉన్నాయో లేదో ఈ విజయ్ గారికి కాల్ చేద్దాం. మామా టికెట్స్ రా. అదే బ్లాక్ లో కొన్నాంలే, సుదర్శన్ 35 2 o'clock రా. ఓకే. వీటమ్మ ఈ ఇన్స్టిట్యూట్ అన్ని తగలబెట్టాలి.
వీటి కోచింగ్లకే నా ఆస్తిలో సగ్గ భాగం తగలబెట్టాను. ఒక్కడు కాకపోయినా ఒక్కడైనా జాబ్ ఇప్పించాడా? డెమో వరకు దుమ్మురా కొడతారు. 1 monthలోనే దేశాన్నే కొల్లగొట్టచ్చు అన్నట్టు. ఒక్కరోజు కోచింగ్ వెళ్తే 2వ రోజు వెళ్ళబుద్ది కాదు, అంత అద్భుతంగా ఇస్తారు కోచింగ్. ఓ వీటి పేర్లు మాత్రం సాఫ్టెక్ సొల్యూషన్స్, ట్రాన్స్మిటర్, వింగ్స్ టెక్నాలజీస్, మాస్టర్ సొల్యూషన్స్. ఎందుకు గౌతమ్ భయ్యా ఇన్స్టిట్యూట్ల మీద అలా పడుతున్నావు? ఏదో నువ్వు చెమట వచ్చి సంపాదించి పోగొట్టుకున్న ఆస్తిలాగా. మనకి కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఒళ్ళు బద్దకమయ్యి వాళ్ళంటే ఏమొస్తుంది? మెంటల్ తప్ప. నాకెందుకులే భయ్యా, ఇక చింపింది చాలులే కానీ నువ్వు రోజు పోయి చెడుకోకపోయేది. ఓ వెళ్ళండి. దేవుడా ఎప్పుడు పరిగెత్తిస్తావు? పొద్దున్నే హడావిడిగా లేచి హడావిడిగా తిని మళ్ళీ హడావిడిగా ఆఫీస్కి వెళ్ళి కోడింగ్ సరిగా కంపెల్ కాకపోతే ప్రాటమేటని మళ్ళీ హడావిడిగా కోడింగ్ రాస్తూ నైట్ లేట్ అయితే ఇంటి దగ్గర పెళ్ళాన్ని దొరుకుతుందని మళ్ళీ హడావిడిగా ఇంటికి పరిగెత్తను. వీళ్ళ కర్మ కాకపోతే ఎందుకంటే ఇంత హడావిడి? సుఖమంటే అర్థం తెలియపోతే ఇస్తాను కదా కోచింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కుళ్ళు భయ్యా, జాబ్ చేసేవాళ్ళంటే నీకు కుళ్ళు. అయినా వాళ్ళతో పోల్చుకుంటే నీదో బతికేనా? బావిలో కప్ప బతుకుతుంది, నెల మీద నువ్వు బతుకుతున్నావు. పెద్ద తేడా ఏం లేదు. మీరు చూసిన ఏ ప్రపంచం ఏని సుఖం గురించి నువ్వు వాళ్ళకి కోచింగ్ ఇచ్చేది కంకి. ప్రతి నెల డబ్బులు అయిపోగానే ఇంట్లో ఉన్న ఏమో పెట్టుకుని అడగాలని 100 సార్లు ఆలోచిస్తావు. నువ్వు సుఖం చెప్తావా? ఏ రోజైనా ఇక్కడ నిండా తిని ఇక్కడ నిండా కునికేసావా? లేచిన దగ్గర నుంచి చేద్దామని, పడుకున్న దగ్గర నుంచి లేద్దామని అంటావు. నువ్వు సుఖం గురించి చెప్తుంటే సోమ్యాల తాత చలపత్ర బాయ్యకి రేపు ఎలా చేయాలి చెప్పినట్టుంది. సార్, హలో సార్. హలో మొబైల్ అంటే ఐఫోన్ ఎలా? హలో చెప్పండి. హలో చెప్పండి. మీరు మాట్లాడుతున్న మొబైల్ నాదేనండి. జేఎన్టీయూ మెయిన్ రోడ్ లో మిస్ అయింది. హలో, మీ మొబైల్ మీకు ఇద్దామనే మీ అడ్రస్ కనుక్కొని మరీ మీ ఇంటి దగ్గరకు వచ్చానండి. హో సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాను. సరేలే, మీకు చాలా వర్క్ ఉంటుంది కదా, ఇంట్లో ఇచ్చేయండి. నాకేం పని లేదండి, ఖాళీనే. అయినా మీరు చెప్పిన ప్లేస్ 3-4 గంటలతో వచ్చేస్తుంది. మీరేదో మొహమాటానికి పోయి అలా చెప్తున్నారు, కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఉన్న వర్క్ కంప్లీట్ చేయడానికే టైం సరిపోకపోతుంటే ఈ రోజుల్లో ఏ ఎదవండి ఖాళీగా ఉండేది? హలో మేడం, మీరు అలా ఎదవ అది అనొద్దు. నేను నిజంగా ఎదవనే, చిచి ఖాళీనే. సారీ అండి. మీరు ఖాళీగా ఉన్నారంటే జస్ట్ ఇప్పుడే క్యాంపస్ నుండి పాస్ అవుట్ అయ్యి ఉండొచ్చు, అందుకే ఫ్రీగా ఉండుంటారు. లేదంటే ఏ ఎదవండి 4-5 years వరకు జాబ్ లేకుండా ఉండేది? వెయిట్, మీరు మళ్ళీ తిడుతున్నారు. మిమ్మల్ని నేనెప్పుడు తిడుతున్నానండి? పని పాట లేకుండా తిరుగుతున్న వాళ్ళని కదా. సరేలే, మీ గురించి చెప్పండి, మళ్ళీ తిట్టించుకోకుండా. నా పేరు గౌతమ్ రెడ్డి, మాది ఒంగోలు.
అప్పుడెప్పుడు 2010లో అనుకుంటా బీటెక్ పాస్ అయ్యా. 4 సంవత్సరాల నుంచి పని పాట లేకుండా తిరుగుతున్నాను. ఎత్తు 5'10", రంగు ఎరుపు, అలవాట్లు సినిమాలు, షికార్లు, బీలేయడం, బబ్బోవడం. ఇష్టమైన వ్యక్తులు అమ్మ, నాన్న, తమ్ముడు మరియు మహేష్ బాబు. ఇష్టం లేనివి జాబ్ ట్రయల్స్, కోచింగ్ సెంటర్లు, జీవితం గురించి సొల్లు చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు అర్థమైంది కదా నా గురించి, ఇక తిట్టొద్దా? మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారండి. ఇక్కడ జీవితమే సంక నాకిపోయింది, ఇక ఫన్నీ డైలాగ్ కాక పవర్ఫుల్ డైలాగ్ ఏ రైటర్ రాస్తా మన కోసం? మీరెప్పుడు జాబ్ కోసం ట్రయల్స్ వేయలేదా? అయ్యో ఎందుకే లేదు, ఈ 4 yearsలో 40 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా. మనకంత లేదు కానీ 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా. 4 years 4 interviews. బాగుంది గౌతమ్ గారు. మరేమైంది, ఒక్కసారి కూడా సెలెక్ట్ కాలేదా? మీరు ఫస్ట్ ఆ గారు తీసేసి ఎవరో నెక్లెస్ ఒకటి వెళ్తుంటారు కదా, వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు హుస్సేన్ సార్లో పడేస్తారు. సరే అలానే గౌతమ్. మరి ఇంటర్వ్యూస్ ఏమయ్యాయో చెప్పు. అందరూ జావా జావా అంటుంటే కష్టపడి 3 months కోచింగ్కి వెళ్ళా. తీరా కట్ చేస్తే సార్ ఏంటమ్మా? ఇదేం సార్ ఒక్క జావా క్వశ్చన్ కూడా లేదు. ఇంటెక్షన్ చెప్పి లెక్కలు ఇంగ్లీష్ ఏవో వచ్చారు. రిటన్ టెస్ట్ అంటేనే ఇంగ్లీషు యాప్టిట్యూడ్ అమ్మా. అయ్యో మనకి యాటిట్యూడే సరిగా లేదు, ఇక యాప్టిట్యూడ్ అని రాస్తాం, దొబ్బింది. నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ అంట, 2 marksలో మిస్ అయింది. ఆ రోజు స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వచ్చారు చూడండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి స్టేడియం అలా కిక్కిసిపోతే అలా వచ్చారు. భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి నీ ట్రయల్స్. 3rd and 4th ఇంటర్వ్యూస్ ఏమయ్యాయో చెప్పు. థర్డ్ ఎంట్రీ తవరు జీడీ అంట, ఊళ్ళో పెళ్ళి బంతి కూర్చున్నారు అందరూ ఒక టిప్ టాప్గా వచ్చి, గుడ్ మార్నింగ్ గైస్. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఐటీ సెక్టార్ బూన్ ఆర్ బేన్. ఏ యూ గై, వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్ ఈ బునుబేంటి సార్? ఓహో అలానా, ఇలా రామ్మా నువ్వు. రూమ్ బయట తీసుకెళ్ళి మిడిల్ ఫింగర్ చూపించి మరి నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నాడు. నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, బాయ్ చెప్పడానికి 5,000 ఉంచుకొని మిడిల్ ఫింగర్ మాత్రం ఎందుకు చూపించారంటారు? సో ఇక మిగిలింది 4th ఇంటర్వ్యూ. అదేమైంది గౌతమ్? ఈ ఎంట్రీ అల్టిమేట్, ఎందుకంటే అన్ని రౌండ్ సెలెక్ట్ అయ్యాను. వీళ్ళు కాలు బ్యాక్ అన్నారు, 10,000 ఖర్చు పెట్టి ఫ్రెండ్స్కి పార్టీ కూడా ఇచ్చాను. కాకపోతే 6 months నుంచి వెయిట్ చేస్తున్నా, కాల్ రాలేదు. హెచ్ఆర్ రౌండ్లో 3 questions అడిగాడు, అవి కూడా ఎర్రగా తీశాను. ఇంతకీ ఏం అడిగారు గౌతమ్? ఫస్ట్ క్వశ్చన్, Tell me about this company. దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సెకండ్ క్వశ్చన్, where do you want job location? Local or non-local? I am not local sir, I am Ongole sir. Ongole గిత్తా. Your expected CTC? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇదేంటిది కొత్తగా ఉంది సిటీసీ అని? ఏపీఎస్ఆర్టీసీ విన్నాను, కేఎస్ఆర్టీసీ విన్నాను, సిటీసీ అంటే కొంపదీసి ఐఆర్సిటీకి షార్ట్ ఫామ్ అని కరెక్ట్ టైంలో కట్టకెక్కేసి నా తెలివితేటలో మారు మోగేలా నా ఐఆర్సిటీ ఐడి ఇచ్చి వచ్చాను. ఓకే నవ్ యూ కెన్ గో, విల్ కాల్ బ్యాక్ అన్నాడు. అప్పటి నుంచి ఆ కాల్ కోసం పిచ్చో లాగా వెయిట్ చేస్తున్నాను, ఆడియన్స్ బాగోల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. గౌతమ్ నువ్వేమనుకోనంటే నీకు ఒక విషయం చెప్పనా? ఇక నువ్వు ఆ కాల్ కోసం వెయిట్ చేయొద్దే, నీ హెచ్ఆర్ రౌండ్ దొబ్బింది. అలా అంటే మీరే ఇచ్చాను రొట్టే అంటూ నేను కట్టుకొని నేషనల్ సైడ్ రీసెంట్ గా తత్కాల టికెట్ బుక్ చేశాను. ఏంది నువ్వు చేసింది? నీ పిండా. కంపెనీ గురించి చెప్పరంటే సాఫ్ట్వేర్ కంపెనీ అంటావా? ఆ విషయం వాళ్ళకి తెలీదు. మరి నీకు జాబ్ ఎక్కడ కావాలరా మగడా అంటే ఒంగోలు, గుంటూరు, తొక్క, తొడంగి అంటావా? సిటీసీ అంటే ఎంత శాలరీ కావాలని నీ అక్కమ్మ. నువ్వేమో వాడికి ఊపుకుంటూ ఐఆర్సిటీసీ ఐడి ఇచ్చొచ్చావు. చేసుకో బాగా తాత్కాల్ రిజర్వేషన్, రూమ్ లో కూర్చొని.
అయ్యో నా ఫ్రెండ్ ఇప్పిస్తాను జాబ్ కానీ సరిపోయిండేది. ఇప్పుడేమో బ్యాడ్ టైం. మీ ఫ్రెండ్ ఇప్పిస్తానన్న జాబ్కి ఏమైంది? ఇప్పుడైనా వెళ్ళొచ్చు కదా. 15,000 ఇప్పిస్తా అన్నాడు. తక్కువ శాలరీ కదా అని వెళ్ళలేదు. అందరూ 30,000 40,000 జాబ్ చేస్తుంటే నేనేంటి 15,000 అని వెళ్ళలేదు. ఇప్పుడేమో వాడు హలో హలో గౌతమ్, నీ సొంతమా మాకు చెప్పకుండా వదలకురా, నీ జీవితం నీ ఇష్టమా మాకు. నా ఫ్రెండ్ చనిపోయాడు. వాడి మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలు. మీ ఫ్రెండ్ చనిపోయాడా? ఏమైంది? వాడు అమ్మాయిని లవ్ చేశాడు. అమ్మాయి పేరెంట్స్కి వీళ్ళ ప్రేమ నచ్చలేదు కదా నరికేశారండి. వాడి లవ్ గురించి మా దగ్గర కూడా చాలా సీక్రెట్ మెయింటైన్ చేసేవాడు. అయినా కానీ అయ్యో పాపం. బంగ్లాంధ్ర స్వామి ఈ రేంజ్లో ఉంది. పాప పైన ఒంటరిగా ఉంటే పండగే. ఏమ్మా అయినా 4-5 గల్లీలు తిరిగేసరికి చికటపడ్డం స్టార్ట్ అయింది. తొందరగా పని చూసుకొని టపూరి సెకండ్ షోకనే వెళ్ళాలి. వస్తే ఫోన్లే పాపం కదా అని ఫోన్ ఎద్దామని వస్తే ఎలా పొడిచి పద్దపోయావంటే. పొడవకపోతే ఈ పువ్వు తీసుకొని పూజ చేసుకోమంటావా? లైఫ్ ని సెటిల్ చేసేది ఇంటర్వ్యూ. అక్కడ వాళ్ళు ఏం అడుగుతారు, ఎలా అడుగుతారు, ఏం చెప్పాలి, ఎలా చెప్పాము అని ఎవరినైనా అడిగితే తప్పేంటి? తప్పని ఎవడన్నాడే? ఈగో. అయినా ఈ విషయం తెలుసుకోవడానికి పొడవాలా? అమ్మాయి కదా అదును దొరుకుతూ ముద్దు హగ్గను వస్తే ఎలా ప్యాకాడేస్తావంటే. జాబ్ లేక చాలా మంది ఏడుస్తుంటే 10-15 వేలకి జాబ్ చేయడానికి ఏం నొప్పి? అయినా మనం చదివిన చదువుకి అంతకంటే పెద్ద జాబ్ వస్తుందా? ఫాల్స్ ప్రెస్టేజ్. ఓహో అలానా? నీ ఫ్రెండ్ ని అతని లవర్ పేరెంట్సే చంపించారని తెలిసినప్పుడు ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు? పిరికి పందవా? కరెక్ట్ గా గెస్ చేసావు. ఓటుకత్తే టైటిల్ నీకే. నా ఫ్రెండ్ ని ఆ అమ్మాయి పేరెంట్సే చంపారని ఈ సిటీలో సగం మందికి తెలుసు, ఆ సిటీ కమిషనర్ తో సహా. సారీ గౌతమ్, అనవసరంగా పొడిచాను. ఆ రోజు మీ ఫ్రెండ్ ని చంపిన తర్వాత అసలేం జరిగిందో నాకు నిజం కావాలి. ఆ రోజు రాత్రి 2 గంటలకి కొనవీపుతో నా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఈ టైంలో వీడి కాల్ ఏంట్రా బాబు అని నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ 4-5 టైమ్స్ కాల్ చేశాడు. నేను సైలెంట్లో పెట్టేశాను. మార్నింగ్ లేచి చూస్తే 117 మిస్డ్ కాల్స్. ప్లీజ్ సైమిరా మామ 9 మెసేజెస్ ఉన్నాయి. తీరా పేపర్ చూస్తే కానీ తెలియలేదు జరిగిన విషయం. మంచోడు, ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తాడు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? సోమరిపోతాను కదా. చా, నీలాంటి సోమరిపోతికి ఫ్రెండ్ అవ్వడమే అతని లైఫ్ లో అతను చేసిన అతి పెద్ద మిస్టేక్. యాక్సెప్టెడ్. అయినా నా ఫ్రెండ్ చచ్చిపోతే నీకేంటి అంత బాధ? వాడు నా ప్రాణం రా.
తీసుకెళ్ళండి రా. నువ్వు నా ఫ్రెండ్ లవర్వా? సారీ దివ్య, నీతో మిస్బిహేవ్ చేస్తుంటే. అయినా అందరూ నువ్వు సోచి చూసినావు అని చెప్పారు. ఇప్పుడెవరు కాదన్నారు? బెటర్ లక్ నెక్స్ట్ లైఫ్. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే నేను కాపాడడానికి ఉండేవాళ్ళు మొదటి వ్యక్తి నేను అవుతామా? ఇది వచ్చిన జాబ్ చూపిస్తున్నావు కదా, వచ్చేస్తానమ్మా. దివ్య, నువ్వు పూరి కాదు, టపూరి. ఏంటి పూరి అన్నట్టు నీకు పెడుతున్నాను అనుకుంటున్నావా? ఏమీ అనుకోలేదు. మన అడుగు 2 బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్, మాకు దేవుళ్ళు అంటారు. మిమ్మల్ని ఏమని పని పెట్టిన నన్ను ఆశీర్వదించండి. ఇది మళ్ళీ బోర్డు మార్చేసాడు రా బాబు. అప్డేట్ అవ్వ మార్కే, ఇంకా ఓల్డ్ కొటేషన్స్ ఏంటి? మార్చేయి. చాగొడుతున్నారా బాబు? తీసింది ఒక్క షార్ట్ ఫిలిం, వీడు బిల్డప్.